హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియో దీన్ని రైడ్కి అయితే తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నా రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, దీంట్లో నా ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఈ బైక్ సంబంధించిన కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక పైన ఐకాన్స్లోను అలాగే అన్ స్క్రీన్లో కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మీరు వాక్ అరౌండ్ రివ్యూ చూడాలనుకుంటే. సో ఈ రోజు మాత్రం ఈ వీడియోలో నేను కంప్లీట్గా రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇక లేట్ చేయకుండా మరి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను బైక్ మీద కూర్చోకుండా నాకు అనిపించింది ఏంటంటే, దీంట్లో మనకి హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి క్లిప్ అనే హ్యాండిల్ బార్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. సో మీరు ఈ బైక్ రైడ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఒక హై అండ్ సీసీ స్పోర్ట్స్ సెగ్మెంట్ బైక్ రైడ్ చేసిన ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ మాత్రం ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీంట్లో కనుక చూసుకుంటే. అలాగే టర్నింగ్ రేడియస్ కూడా మనకి కొంచెం మీడియంగా అయితే ఉంటుంది. కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది, బట్ మనకి మీడియంగా అయితే ఉంటుంది అనమాట టర్నింగ్ రేడియస్ అనేది. అలాగే నెక్స్ట్ దీనికి ఒక వెయిట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో 150 kgs వెయిట్ అయితే ఉంటుంది. మరి అంత ఓవర్ వెయిట్ అని చెప్పలేం కానీ సో కొంచెం వెయిట్ అయితే ఉంటుంది బైక్ అనేది. అలాగే బండి మీద నేను ఎక్కువ కూర్చోగా కనిపించింది ఏంటంటే, దీని యొక్క సిట్టింగ్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే, సీట్ హైట్ కూడా మనకి దీంట్లో 785 అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను, నాకు చాలా కంఫర్టబుల్గా కాల్ అనేది కింద అయితే ఉంది అనమాట. సో మీ నియరెస్ట్ షోరూమ్కి అయితే ఒకసారి వెళ్ళి మీరు ఒకసారి బండి మీద కూర్చున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ బైక్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో 150cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve BS6 ఫేజ్డ్ కంపెనీకి అప్గ్రేడ్ చేసిన ఎయిర్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 14 PS పవర్ని అలాగే 30 Nm టార్క్ని మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే కనుక, సో మీకు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్లో కానీ థర్డ్ గేర్లో కానీ మరి అంత మీకు ఇనిషియల్ పికప్ అనేది మరి అంత ఎక్కువగా అయితే ఉండదు అనమాట. సో ఎప్పుడైతే మీరు 4th గేర్ 5th గేర్ వేసి 60 km/h రీచ్ అవుతారో అప్పటి నుంచి మాత్రం మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారో, మంచి హై అండ్ పెర్ఫార్మెన్స్ అనేది మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారో. అలా అని చెప్పేసి మరి అంత టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది మనకి NS200 కానీ అయితే NS160 కానీ ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు అనమాట. సో మీడియంగా అయితే ఉంటుంది పెర్ఫార్మెన్స్ అనేది. అలా అని చెప్పేసి మరి అంత లో అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. సో 125cc సెగ్మెంట్లో ఉన్న బైక్స్ అయితే ఉండదు అనమాట. సో 125cc కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, అలాగే 160cc అలాగే 200cc కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట. సో మీడియం పెర్ఫార్మెన్స్ అనేది మనకి దీంట్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ట్రాన్స్మిషన్ కూడా మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతుంది. సో దీనికి మనకి టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈజీగా మనం 110+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే కంపెనీ వాళ్ళు మనకి ఇక్కడ స్పీడోమీటర్ వైర్ అనేది డిస్కనెక్ట్ చేశారు కాబట్టి నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు. సో ఈజీగా మనం 110+ అయితే క్రాస్ అయితే చేయొచ్చు. బట్ ఎప్పుడైతే మనం 90+ అయితే క్రాస్ చేస్తామో అప్పుడు మనం లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అనేవి నోట్స్ చేస్తాము. మరి అంత ఎక్కువ అయితే ఉండదు అలా అని, బట్ మనకి లిటిల్ బిట్ అయితే మనం నోట్స్ చేయొచ్చు. అలాగే దీంట్లో మనకి ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక లిటిల్ బిట్ అయితే ఉంది, మరి అంత చెప్పుకోదగ్గ హీటింగ్ అయితే ఏం కాదు. సో మనం ఏ బైక్ తీసుకుని కంటిన్యూగా రైడ్ చేసినా కానీ ఖచ్చితంగా మనకి దాంట్లో హీటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా మనకి లిటిల్ బిట్ అయితే ఉంది, మరి అంత చెప్పుకోదగ్గ హీటింగ్ ఇష్యూస్ అయితే మనకి ఏమీ లేవని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ మనం లాంగ్ డ్రైవ్స్కి యూజ్ చేయొచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ అయితే చేయొచ్చు. అప్పుడప్పుడు వెళ్తే ఓకే, కానీ మీరు రెగ్యులర్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తానంటే మాత్రం ఇది యూజ్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు అప్పుడప్పుడు వెళ్ళినా కానీ 200 నుంచి 300 కిలోమీటర్స్కి ఒకసారి గ్యాప్ అయితే ఇచ్చి మీరు అప్పుడు మీరు కంటిన్యూ చేసినట్టు కనుక మీ జర్నీ అనేది ఈ బైక్ని లాంగ్ డ్రైవ్స్ కూడా యూజ్ అయితే చేయొచ్చు. సో 15 లీటర్స్ మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారు కాబట్టి సో మనకి పెట్రోల్ ప్రాబ్లం కూడా అయితే ఉండదు అనమాట. అలాగే దీంట్లో మనకి మైలేజ్ కూడా అప్రాక్సిమేట్లీ మనం 45 నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 37 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ పరంగా కూడా మనకి మంచి డీసెంట్ సస్పెన్షన్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకవేళ మీరు 2 heavy persons కూర్చొని మీరు డ్రైవ్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో కూర్చున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి దీంట్లో 168 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క టైర్స్ అలాగే బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక సో ఫ్రంట్ సైడ్ మనకి 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 120/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్రేక్స్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్
280mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సెక్షన్లో 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో టైర్స్ యొక్క గ్రిప్ అయితే బాగుంది, అలాగే మనం బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి డీసెంట్గా అయితే ఉందని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే పడుతుంది, బట్ బ్యాక్ సైడ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. సో దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఏబిఎస్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనకి వేరే లెవెల్ అయితే ఉంటుంది. సో బ్రేకింగ్ పరంగా అలాగే టైర్స్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి 2024లో తీసుకొచ్చిన అతిపెద్ద అప్డేట్ ఏదైనా ఉందంటే దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. ప్రీవియస్గా కనుక చూసుకుంటే డిజిటల్ ప్లస్ ఎన్లాక్ కన్సోల్ అయితే ఉండేది. ఇప్పుడు చూసుకుంటే మనకి కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ అయితే చేశారు. సో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇవ్వడమే కాకుండా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్స్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్లో విజిబుల్ అయితే అవుతాయి. సో దీంట్లో మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ గేర్ ఇండికేటర్ అనేది మనకి దీంట్లో మిస్ అయితే చేశారు. అది ఎందుకు మిస్ చేశారో వాళ్ళకి తెలియాలి. సో అది కూడా ఇచ్చింటే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉండదు. అలాగే దీని యొక్క విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే విజిబిలిటీ అనేది ఓకే గుడ్ ఎనఫ్ అయితే ఉంది, మరి అంత ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ ఓకే అన్నట్టు అయితే ఉంది. సో ఇప్పుడు నేను 12 o'clock సన్లైట్లో షూట్ అయితే చేస్తున్నాను. సో నాకు కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి బాగా యాక్యురేట్గా కనిపిస్తున్నాయి. సో బట్ ఏంటంటే మీకు కెమెరాలో అంత ఎగ్జాక్ట్గా మీకు కనిపించకపోవచ్చు, బట్ రియాలిటీలో మనం డ్రైవ్ చేసినప్పుడు సో కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి పర్లేదు బాగానే అయితే కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. సో ప్రీవియస్గా మనకి ఏదైతే లైటింగ్ సెటప్ ఉందో అదే దీంట్లో కూడా మనకి కంటిన్యూ చేశారని చెప్పొచ్చు. సో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ ఇచ్చింటే బాగుండేది, బట్ ఏంటంటే దీంట్లో మనకి హాలోజన్ బల్బ్తో మనకి హెడ్ ల్యాంప్ అనేది డిజైన్ చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా బల్బ్తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితో మనకి యాజ్ యూజువల్గా ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. సో లైట్ అండ్ పార్ట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో ప్రీవియస్గా ఉన్నట్టు మనకి దీంట్లో ఉంది. సో నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి పర్లేదు బాగా డీసెంట్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈసారి మనకి దీంట్లో యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఫైనల్గా మనం దీంట్లో ఏదైనా కాన్స్ ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక సో కాన్స్ అనేవి నాకైతే కొన్ని అనిపించాయి అనమాట. ఒకటి ఏంటంటే డిజైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 2024లో తీసుకొచ్చిన డిజైన్ అనేది అంత అట్రాక్టివ్గా లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు అనమాట. సో డిజైన్ అనేది ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకైతే ఉంటుంది కాబట్టి సో డిజైన్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తీసుకొచ్చింటే బాగుంటుంది అనిపించింది. అలాగే కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. అలాగే గేర్ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో మిస్ అయితే చేశారు, అది కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అలాగే నెక్స్ట్ మేజర్గా ఏంటంటే దీని యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. సో ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి 1,54,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. సో 1,50,000 బిలో తీసుకొచ్చింటే బాగుంటుంది అనిపించింది. సో ప్రైస్ అనేది మనకి కొంచెం ఎక్కువ ఇది అయిందని చెప్పేసి నాకైతే అనిపించింది. సో ప్రైస్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక ఫైనల్ వర్డిక్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే అంటే ఈ బైక్ ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అని మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఈ బైక్ ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి మంచి స్టైలిష్ లుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, డీసెంట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మంచి టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్, అలాగే యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఇది ఒక ఆల్రౌండర్ బైక్ అని చెప్పొచ్చు. సో మార్కెట్లో మనకి ఎన్ని బైక్స్ వచ్చినా కానీ ఇది ఒక సక్సెస్ఫుల్ బైక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు యూత్ అయినా ఫ్యామిలీ అయినా కానీ ఈ బైక్ని మీరు కళ్ళు మూసుకుని తీసుకొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను ఇందాక చెప్పిన కాన్స్ అనేవి మీకు ఎఫెక్టివ్ అనిపించకపోతే కనుక సో ఖచ్చితంగా మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ బైక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ, అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ బైక్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్లో వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఇలాంటి బైక్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.